విషయం దీని గురించే అల్లు అర్జున్ ఇంటి మీదకి ఒక దాడి అయితే జరిగింది నిన్న. అలా ఇంటి ముందు పూల కుండీలు ఇవి పగలగొట్టడం అనేది అసలు ఎవరు చేశారంటారు, ఏంటి? ఓయూజేఏసీ అనే పేరుతో దాడి జరిగింది అన్నట్లుగా వార్తల్లోకి ఎక్కారు. ఓకే. రైతులను రెచ్చగొట్టి కలెక్టర్ మీదకి పంపిన చరిత్ర కేటీఆర్కు ఉంది. నెక్స్ట్ ఆర్టీసీ ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి తమిళసై ఇంటి ముందు కూర్చోబెట్టిన చరిత్ర కేసీఆర్ కేటీఆర్కు ఉంది. సేమ్ సిట్యువేషన్ ఇప్పుడు చేశారు. ఓకే. ఓ పక్క అల్లు అర్జున్ ని వర్సెస్ రేవంత్ రెడ్డి లాగా ఒక సోషల్ మీడియాలో వార్ అవుతుంటే అల్లు అర్జున్ ని ఓన్ చేసుకున్నట్టు నాటకం ఆడి అతని వైపు నుంచి రేవంత్ రెడ్డి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడి సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారి పైన పిచ్చి పిచ్చి పోస్టులన్నీ పెట్టించి ఆయన దానికి అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తి ఆయన చేత చెప్పించి పైశాచిక ఆనందం పొందారు. ఇంకా నయం వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఏమో అక్కడ తొక్కిసలాట కూడా వీడే చేయించి ఉండొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అని చెప్పడానికి. ఈ ప్రభుత్వము బెనిఫిట్స్ వాళ్ళు ఇస్తుంది కాబట్టి ఇట్లా జరిగింది అని చెప్పి ప్రభుత్వం వేయడానికి కూడా చేయొచ్చు అలాంటి వాళ్ళే. ఎందుకంటే వీళ్ళకి వెనతో పెట్టిన విద్య అలవాటు పనులు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇంకోవైపు ఏమో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరేమో ఏం జరుగుతుందో అన్నట్టుంటే వీడేం చేశాడు, ఈ దగ్గర ఉండే చిల్లర సంతనంతా తీసుకెళ్ళి ఉసిగొల్పి రేవంత్ రెడ్డి ఇంటికి పంపించాడు. సారీ రిపీట్. ఇతను ఏం చేశాడు అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఈ చిల్లర సంతనంతా ఉసిగొలిపి అల్లు అర్జున్ ఇంటి మీదకి పంపాడు. ఈ టైంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగితే అది రేవంత్ రెడ్డి చేయించాడు అని చెప్పడానికి ఈ ఎవడైతే ఇప్పుడు కేటీఆర్ పక్కన ఉన్నాడో వాడు రేవంత్ రెడ్డి గారితో కూడా ఎప్పుడో ఒక ఫోటో తీసుకొని ఉన్నాడు. ఆ ఫోటోలని అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పంపి చూడండి రేవంత్ రెడ్డి మీ హీరో మీద ఎలా దాడి చేయించుతున్నాడు అని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళందరూ వచ్చి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు పెద్ద గొడవ చేస్తే జూబ్లీ హిల్స్లో ఒక రచ్చ జరగాలి. అది వీళ్ళు బంజారా హిల్స్లో కూర్చొని ఎంజాయ్ చేయాలి. ఓవరాల్గా గీసిన ప్లాన్ ఇట్లాంటిది అనమాట. సో నథింగ్ వాజ్ దేర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగారు నేను ఒప్పుకుంటా అసలు ఏం జరిగింది నిన్న అని. రేవంత్ రెడ్డి గారు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది, అల్లు అర్జున్ ఇచ్చిన వివరణ బాగానే ఉంది, ఓవరాల్గా అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే దాడి చేయించింది మాత్రం కేటీఆర్, క్లిస్టర్ క్లియర్ 100%. చాలామందికి వాడు రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటోలే బయటకు వస్తున్నాయి కానీ అసలు కేటీఆర్కి వీడు ఎంత క్లోజో చూడు, ఆ కండువా కూడా. అది సంగతి. అంటే ఇదంతా చూస్తుంటే అక్కడ పాపం చనిపోయిన ఆవిడికి న్యాయం జరగాలన్న దానికన్నా పొలిటికల్గా యూజ్ చేసుకుంటున్నట్టుంది. శవ రాజకీయాలు అంటారు. శవాన్ని పెట్టి కూడా రాజకీయం చేయడం కేటీఆర్కి వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళ అయ్య నేర్పిన పాఠాలు అట్లాగే ఉంటాయి. మరి ఇంకేం చేస్తాం, వాళ్ళకి ఇవే తెలుసు, ఇంకంతమించి ఇంకేమీ తెలియదు.